జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంట్రా ఇదంతా? ఏం లేదు రాధా, ఇలా స్వాగతం చెప్తే బాగుంటుంది అనిపించింది. పైగా నేను ఈ కంపెనీలో జాబ్కి జాయిన్ అవుతున్నాను. కృష్ణ రీఎంట్రీ ఇస్తుంది. ఈ మాత్రం లేకపోతే ఎలా రాధా? అవునవును, ఆర్డీఓ మినిట్స్లోకి ఈ మాత్రం స్వాగతం చెప్పకపోతే ఎలా చెప్పండి? అసలు నాకైతే బాజా భజంత్రీలు పూలవాన కురిపిస్తూ లోపలికి ఆహ్వానించాలని ఉంది. నువ్వు కోప్పడతావని చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా మంది ఎక్కడో ఓడిపోయి ఎక్కడో గెలిచొస్తూ ఉంటారు. నువ్వు మాత్రం అలా కాదు. ఎక్కడ ఓడిపోయావో, ఎవరైతే పొమ్మన్నారో వారే గెలిపించారు, వాళ్లే రమ్మన్నారు. ఇది అసలైన గెలుపు అంటే. బాబాయ్, జీవితం అంటేనే ఒక ఆట. ఇందులో గెలుపు ఓటమి ఏది శాశ్వతం కాదు. గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. కానీ మనల్ని మనం పోగొట్టుకోనంత వరకు ఏది పిలిచిన వాళ్ళు రారని తెలిసి కూడా మళ్ళీ పిలవడం ఎందుకు చెప్పండి? ఎందుకమ్మా నీకు మంచితనం? ఎన్నెన్ని మాటలు అన్నారు, ఎంతగా అవమానించారు, అవన్నీ మర్చిపోయావా? మనిషి చెట్టులా బ్రతకాలి అంటారు. రాళ్లతో కొడుతున్నారని తెలిసి చెట్టు ఫలాల్నివ్వటం మానేస్తుందా? అయితే ఇప్పుడేమంటావు? మొహం మీదే తలుపు వేయించుకుని వెళ్దామంటావా? అవునత్తయ్య, మనల్ని చూస్తే మమ్మ చేసేది అదే. వెళ్దాం పదండి. మిమ్మల్ని ఒక్క మాటన్నా నేను భరించలేను. అలా ఆలోచిస్తేనన్నా, 10 సార్లు చెప్తేనన్నా వాళ్ళ మనసు మారుతుందేమో కదా. పైగా అమ్మ, అత్తగారు ఈ ఇద్దరూ లేకుండా నల్లపూసల ఫంక్షన్ చేయడం బావుండదమ్మా. ఇప్పటిదాకా 7 ముత్తైదువులయ్యారు. మరింకే, ఇద్దరిని పిలిస్తే 9 మంది అయిపోతారు. వెళ్ళి పిలుద్దాం పదా. పిలవటానికి ఇంకా ఇద్దరేంటి కృష్ణ, ఎంతమందినైనా పిలవచ్చు. కానీ ఇంటి వాళ్ళని పిలవకుండా ఇంట్లో నల్లపూసల ఫంక్షన్ చేయటం అంత బాగోదు. అంటే ఏంటమ్మా? మనల్ని తిట్టిన వాళ్ళు, మనమంటే నచ్చని వాళ్ళు మనకి ఇంట్లో వాళ్ళ? కృష్ణ, అలా అనకు. మనసులు దూరమైనంత మాత్రాన బంధాలు దూరమవుతాయా?
అటు సాగర్ తల్లి సువర్ణ, ఇటు హిమ తల్లి తారగారు, వీళ్ళిద్దరినీ కూడా పిలిస్తేనే మొత్తం 9 మందిని పిలిచినంత తృప్తి ఉంటుంది. అంకెల్లో లెక్కకే గాని అందరిలో కలవడానికి, ఆశీర్వదించడానికి వాళ్ళు రారమ్మా. ఇంకోసారి ఆలోచించు. కృష్ణ, 9 మంది ముత్తైదువులొచ్చాక ఒక్కొక్కరుగా వాళ్ల మెళ్ళో ఉన్న నల్లపూసలు తీసి హిమ మెడలోని పసుపుతాడికి పేర్చితే ఆశీర్వాద బలంతో సౌభాగ్యంగా ఎప్పుడూ పచ్చగా ఉంటుందమ్మా. నా మాట విను, పదమ్మా. స్వీటీ, స్వీటీ, ఈ మమ్మని చూడ్డానికి వచ్చావా? నాకు తెలుసు స్వీటీ, నువ్వు వస్తావని. ఈ మమ్మని చూడ్డానికి వచ్చావా? పద, లోపలికి పద. పద. తారగారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.